నమస్తే. ప్రస్తుతం ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గత కొంతకాలంగా ఉద్యోగ భద్రత కావాలి, అలాగే వేతనాన్ని స్వయంగా వాళ్ళ ఖాతాలోకి వేయాలి, ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కాంట్రాక్ట్ పద్ధతిని తీసివేయాలని చెప్పేసి చాలా సందర్భాల్లో వీళ్ళు పోరాటం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు ఏదైతే ఖైరతాబాద్ లో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళను ఒకవైపు అడ్డుకుంటా ఉన్నారు, మరికొంతమందితో చర్చలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ డిమాండ్ ఏంది, అసలు వాళ్ళు ఇక్కడ రావడం గల కారణం ఏంది అని చెప్పి అడదాం. ఏమన్నా మీరు ఉద్యోగస్తులేనా? అవునన్నా. ఏంది పంచాయతీ ఏంది? ఏం లేదన్నా, గవర్నమెంట్ వచ్చిన ఐఎంఎస్ పోర్టల్ అని ఉంది, దాంట్లో ఎంటర్ చేయాలని ప్రభుత్వంలో కాంట్రాక్ట్ వ్యవస్థలు ఎవరు పనిచేసినా దాంట్లో ఎంటర్ చేయాలని గవర్నమెంట్ తెచ్చిన రూల్. దాంట్లో ఎంటర్ చేయకుండా మొత్తం ఆడుకుంటున్నారు, మొత్తం మీద పని చేయించుకుంటా మాకు బోర్డుకు మీకు ఏమి సంబంధం లేదు, కాంట్రాక్ట్ కొత్త వ్యవస్థను తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి అట్లా చేయాలని చూస్తున్నారు మొత్తం మీద. దాని గురించి మేము ఏం చెప్తున్నామంటే మాకు ఇమీడియట్లీ ఉద్యోగ భద్రత కావాలి. ఎంఐఎఫ్ పోర్టల్లో ఎక్కించి మాకు జనరల్ విద్యలో అది మేము ఐఎంఎఫ్ పోర్టల్ వేస్తే మాకు ఉద్యోగ భద్రత ఉంటుంది. మినిమం ఒక సింగిల్ ఏజెన్సీ ద్వారా సాలరీలు రావాలని కోరుకుంటున్నాం. అది అదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కాంట్రాక్ట్ విధానం తీసేయాలని చెప్పి కూడా పోరాటాలు చేసారు. దాంట్లో ఏమన్నా ఒక కోళ్ళకి ఏమన్నా వచ్చింది? అది వరకు మాకు జియో 60 కింద తీసుకున్నారు అన్న. ఇంత మినిమం శాలరీ అని చెప్పి 13,500 శాలరీ అని చెప్పి ఇస్తున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు అది కాకుండా ఏజెన్సీకి ఇలా ఏజెన్సీ ద్వారా నడిపేయాలని చూస్తున్నాం మేడం. ఒక ఏజెన్సీ కాకుండా అట్లా ఏజెన్సీ వాళ్ళ మీకు లాభమా నష్టమా? లాభం ఏం లేదు, నష్టమే. గత 4 నెలల శాలరీలు రావాలి, ఇప్పటిదాకా 4 నెలల జీతాలు లేవు, ఈఎస్ఐ లేవు, పిఎఫ్ లేవు, రెగ్యులర్ కట్టట్లేరు. దానివల్ల 100% నష్టమే జరుగుతుంది తప్ప లాభం ఏమి జరగదు. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకుంటుండని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒక పేపర్ లో వార్త రావడం జరిగింది. పోర్టల్ తీసుకొచ్చిన ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ లో మమ్మల్ని చేస్తే బాగుంటదని మా ఉద్దేశం. మమ్మల్ని ఎవరిని చేయట్లేదు, మిగతా అవుట్ సోర్సింగ్ అందరినీ వాళ్ళను ఎంట్రీ చేసుకున్నారు, మమ్మల్ని చేయట్లేదు. దానికోసమే మేము ధర్నా చేయడం. అంటే ఉద్యోగ భద్రత కూడా కావాలని గతంలో మీరు కోరుకుర్రు, ఉద్యోగ భద్రత ఉందా ఇప్పుడు? ఉద్యోగ భద్రత అసలు లేదు. ఈ రోజు అయినా కూడా మీరు వెళ్ళిపోండి, మిషన్లు ఆల్రెడీ మిషన్లు కూడా కొంతమంది ఇచ్చేసిండ్రు, మా మిషన్లు మాకు ఇచ్చేసేయండి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. అదే ఉద్యోగ భద్రత అనేది ఏ రోజు లేదు మాకు. ఆ రోజు గత మేము 15 years నుండి చేస్తున్నాం అన్న. ఇందులో ఏమంటారు అధికారులు? అధికారులు ఏమంటారు, వాళ్ళు ఇక పైనుండి ఏం ఆర్డర్ వస్తే దాన్ని బట్టి మీరు ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఈ విషయం చెప్తున్నారు. మమ్మల్ని ఐఎఫ్ఎంఎస్ లో పోర్టల్ లో జాయిన్ చేసుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటాం. మీ అందరికి తొలగిస్తామని చెప్పేసి అంటే సిద్ధంగా ఉన్నారా మీరు? తొలగించడానికి కూడా వాళ్ళు వెనకడుగు వేయట్లేదు. మీరు ఎట్లా సిద్ధంగా ఉన్నారా? మరి మేము మా ఫ్యామిలీస్ తో కూడా రావడానికి సిద్ధం. ఇక్కడ మా కుటుంబాలతో వచ్చి ఇక్కడ కూర్చుంటాం. ఎందుకంటే 15 సంవత్సరాల నుండి మేము ఇందులో వర్క్ చేస్తున్నాము, మాకు ఎలాంటి లాభం లేదు. మాకు వచ్చే మీ జీతాలు ఎంత ఉన్నాయి? 13,000 రూపాయలు నెలకి. ఏం సరిపోవట్లేదు, కనీసం తినడానికి కూడా ఉపయోగపడని పరిస్థితులు ఈ రోజులలో. అది ఏంటి పంచాయతీ? పంచాయతీ ఏం లేదు సార్. ఇప్పుడు జియో 60లో మాకు తీసుకోవాలి, జియో 60లో తీసుకోవడం లేదు మాకు. మాకేంటిదంటే మళ్ళీ అదే పాత లెక్కలో అవుట్ సోర్సింగ్ దాంట్లో తీసుకుంటారు. అవుట్ సోర్సింగ్ అనేది మామూలుగా లేబర్ డైలీ వేజ్ హిసాబ్లోనే అయిపోతుంది. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సీఎం ముఖ్యమంత్రి సార్ ఏం చేసిండంటే ఇప్పుడు జియో 60 దాంట్లో తీసుకుంటే మాకు కూడా మా లైఫ్ లో బాగుపడతాయి కదా, దాని గురించి మేము పోట్లాడుతున్నాం సార్. తీసుకుంటారని నమ్మకం ఉందా? తీసుకోవాలి సార్. ఇప్పుడు 5,000 మందిని ముఖ్యమంత్రి సీఎం మన ముఖ్యమంత్రి సార్ తీసుకుంటుండ్రు కదా ఏప్రిల్ 1వ తారీఖు నుంచే జీతం అని. అందులో మా పేర్లు ఎందుకు లేవు? 20 సంవత్సరాల నుంచి మేము కూడా అవుట్ సోర్సింగ్ లోనే ఉన్నాం కదా, మళ్ళీ మాకెందుకు లేదు? అందులో ఏజెన్సీ విధానం కూడా రద్దు చేస్తామని చెప్పారు. ఇంతవరకు దాన్ని పట్టించుకోవడం లేదు. మాకు ఏంటి మళ్ళీ ఏజెన్సీ ద్వారానే తీసుకొచ్చారు. మళ్ళా
ఇప్పుడు మళ్ళీ ఒక ఈ టెండర్ 31st దాకా అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ కొత్త విధానం వచ్చేస్తుంది, టెండర్ విధానం వస్తుంది. ఏజెన్సీ వల్ల మీకు నష్టం ఎట్లా జరుగుతుంది? నష్టం ఏంటిదంటే డైలీ జాబ్ లెక్క ఉంటుంది. ఇప్పుడు డైలీ అంటే మాకు ఒక బిల్లుకు ఒక 10 రూపాయలు, రిసిప్ట్ కు ఒక 15 రూపాయలు దాని హిసాబు ఉంటది. ఇప్పుడు తెలంగాణ వచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం చేసిండంటే చంద్రశేఖర్ ఆయన వాటర్ ఫ్రీ అని చెప్పి 20 KL ఫ్రీ అని. ఇప్పుడు ఆ 20 KL ఫ్రీ అన్నప్పుడు మాకు కలెక్షన్ ఏంటి నుంచి వస్తుంది? బిల్లు కట్టడానికి లేదు. మాకు మళ్ళీ జీతాలు కూడా ఎక్కువ రావు. బిల్లు అంటే ఇప్పుడు మా అంటే ఒక 200 రిసిప్ట్ కూడా రావు. ఆ 15 రూపాయలు అంటే 200 రిసిప్ట్ ఎంపడి ఎంత జీతం వస్తుంది దాని హిసాబ్ తోటి అవుట్ సోర్సింగ్ ద్వారా వస్తుంది మాకు. మాది నెల నుంచి చేసి కూడా ఏ విధానం తోటి మనం బాగుపడతాం మేము. ఇప్పుడు మీరు అంటే తక్కువ జీతాలు, కేవలం ఉద్యోగం అన్న భద్రత కావాలని మీరు కోరుకుంటున్నారు, దాన్ని పట్టించుకుంటలేరు వీళ్ళు. ఎట్లా ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్తారు? ఒకవేళ దీన్ని ఇప్పటికి కూడా పట్టించుకోకుండా ఇతన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే మీరు ఏం చేయదలుచుకోరు? ఈ ఒక శాంతియుత మా ధర్నా లాగా చేస్తున్నాము. దీని ద్వారా మాది మేలు జరిగితే బాగుంటుంది, లేకుంటే మా పిల్లలతో సహా మళ్ళీ ఇక్కడనే మేము ముందుకు ఏ ద్వారానైనా జరగడానికి వీలు ఉంటుంది. మీరు అంటే ఈ ఉద్యోగాన్ని వదిలి వేరే ఉద్యోగం చేయలేరు, ఎందుకంటే 10 సంవత్సరాల నుండి ఇంట్లోనే కంటిన్యూ అవుతా ఉన్నారు. మీకు ఉద్యోగ భద్రత లేదు, ఏం లేదు. అటు గత ప్రభుత్వం పట్టించుకోలే, ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకుంటా అని నమ్మిస్తా ఉంది. మీరేం కోరుకుంటా ఉన్నారో నమ్మకం ఉందా వాళ్ళ మీద? మమ్మల్ని తీసుకుంటా అని ఎండి అశోక్ రెడ్డి సార్ చెప్పాడు. ఏమని ఇప్పుడు ఎక్కిచ్చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా ధర్నా చేసినాం. మేము చేసినప్పుడు మేము అమల్లో ఉన్నాము, అయిపోయింది అని. మళ్ళా అందులో మేము ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరకు పోతే మాది అందులో పేరు లేవు. మళ్ళా సెక్రటరియట్ పోతే అందులో కూడా లేదు. మళ్ళీ ఎండి సార్ దగ్గర వీళ్ళు మాకు మేనేజర్ అండ్ డీజీఎంలు సంతకాలు పెట్టి డైలీ హిసాబ్ లాగా ఎంత చేస్తున్నాం అనేది మంత్లీ సాలరీ ఇచ్చినప్పుడు మరి మా డాటా అందులో ఎందుకు ఉండదు? ఇప్పుడు వాటర్ వర్క్స్ లో చేస్తున్న అయితే వాళ్ళు సాలరీలు పూర్తి స్థాయిలో తీసుకుంటారు. అవుట్ సోర్సింగ్ కు 22,000 జీతం ఇస్తారు. 22,000 ఇచ్చి మాకు 13,000 జీతం వస్తుంది. మిగతా జీతం అవుట్ సోర్సింగ్ కట్ అయిపోతుంది. మళ్ళీ అది కూడా డైలీ మనకు మంత్లీ సాలరీ సరిగా రాదు, టైం కు రాదు. 3 నెలల నుంచి ఆల్రెడీ జీతాలు లేవు, ఏం లేవు. మరి ఈఎస్ఐ పిఎఫ్ పరిస్థితి అది కూడా రావడం లేదు. ప్రభుత్వం నుండి మీకు ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నట్టు లెక్క చూపిస్తారు, అది కూడా రావడం లేదు. దాని విధానంగా మేము కొట్టాడానికి ఎన్ని దొంగ లెక్కలు కనిపిస్తా ఉన్నాయి, ఏజెన్సీలో తప్పిదాలు కనిపిస్తా ఉన్నాయి. అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది అనుకోవచ్చా? అవును సార్, దాని గురించే కదా మేము రోడ్డు మీద వచ్చాం. మేము ఏంది పంచాయతీ? పంచాయతీ ఏం లేదు సార్, మాకు 15 years నుంచి మేము పనిచేస్తున్నాము. కానీ సడన్ గా వాళ్ళు వచ్చేసి కాంట్రాక్ట్ బట్టలు లేరు, మీరు లేబర్ వేజెస్ లో ఉన్నారు అంటే మేము ఏం చేస్తున్నాం అంటే మాకు పాత లెక్క కాదు, జస్ట్ మాకు జీవో 60 ప్రకారం చేయండి. నెలకు జీతం 80,000 ఉంటుంది, అది ఇస్తలేరు. జస్ట్ 13,000 ఇస్తున్నారు. మిగతా సాలరీ ఏడిపోతుంది, మిగతా కమిషన్లు పోతున్నాయి. ఆ కమిషన్ లేకుండా ఓన్లీ సింగిల్ ఏజెన్సీ కింద అంటే మనకు ఇప్పుడు అందరికి 673 మెంబర్స్ ఉన్నారు మీటర్ రీడర్స్. వాళ్ళందరూ ఏంటంటే పనిచేస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి, కానీ వాళ్ళకు లేబర్ వేజ్ చెప్తున్నారు. కానీ అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్ అవుతున్నట్టు ఏజెన్సీలు చూపిస్తా ఉన్నాయి. ఇక్కడ ఏజెన్సీలు ఎందుకు అంటే ఎవరికి తప్పిదాం అనుకోవచ్చు? తప్పంటే మనకు అందరు ఏజెన్సీలు కమిషన్ బేసెస్ ఉన్నారు. అందరూ ఒక్క మనిషికి ఈఎస్ఐ పిఎఫ్ కట్ కాదు, మంత్లీ కట్ కావాలి. కానీ వాళ్ళు 3 months ఒకసారి, 6 months ఒకసారి, ఒక్కోవాలంటే 3 సంవత్సరాల నుంచి కూడా కట్టగాలి. పాత ఏజెన్సీస్ 3 years కట్ చేయలేదు. ఇంకా మాకు సాలరీ కూడా వేయనప్పుడు పాత ఏజెన్సీ సాలరీ కూడా వేయలేదు. మళ్ళీ అదే ఏజెన్సీ ఇస్తున్నారు. అంటే 673 మెంబర్స్ ఉన్నారు మీటర్ రీడర్స్. అందరికి సింగిల్ ఏజెన్సీ ఉండాలి. కానీ ఎంత 10 మెంబర్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ 10 మెంబర్స్ ఏజెన్సీ అంటే మన సాలరీ సెట్లు వస్తాయి, అందరు కమిషన్ కట్ అయ్యి మా వచ్చేది 13,000. సంఘ నాయకులు ఏమంటా ఉన్నారు దీని మీద? ఓకే, చర్చలు చేస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. చర్చలు అంటే వాళ్ళు ఆల్రెడీ మన కోదంనాథ్ సైడ్ వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ 3-4 times వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారంటే సరే మేము చేస్తాము, చూస్తాము, మాట్లాడతాం అంటున్నారు. నెక్స్ట్ మార్నింగ్ ఏమంటారు కాంట్రాక్ట్ రిలీజ్ చేస్తారు. వీళ్ళందరూ అసలు అవసరం లేదు మాకు, వీళ్ళకందరూ తీసేసి వేరే కొత్త ఏజెన్సీ పెట్టి కొత్త మీటర్ పెడతామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అట్లా ఛాన్సెస్ లేదు మనకు, ఎందుకంటే 15 సంవత్సరాలు పనిచేస్తున్నాము. సడన్ గా కొత్త ఏజెన్సీకి ఇచ్చేసి వేరే కొత్త మీటర్ తీసుకురావడం అంటే అది కాని పని. ఎందుకంటే డిమాండ్ ఏం లేదు, మాకు పాత జీవో 60 ప్రకారం మాకు వేతనం ఇవ్వాలా. ఇంకోటి ఏసీపీఎఫ్ మంత్లీ కట్ కావాలా. మాకు ఈ కాంట్రాక్ట్ బేస్ వద్దు, సింగిల్ ఏజెన్సీ కింద ఉండాలి. మనము అందరు సింగిల్ ఏజెన్సీ కింద ఉంటే మనకు సాలరీ కరెక్ట్ టైంకి వస్తుంది, ఏసీపీఎఫ్ కరెక్ట్ వస్తుంది. 10 మంది ఏజెన్సీ అంటే అందరు కమిషన్ ఓన్, మనకి ఏమి ఆడ వచ్చేది 13,000, అవి కట్ చేస్తారు. అసలు జియో 60 ప్రకారం అంటే మనకు 18,000 రావాలి సాలరీ.
18,000 రావాలా అది అన్ని కానీ కమిషన్ ఓన్ మార్క్ ఎంత వస్తుంది 13,000 వస్తుంది 13,000 అంటే అసలు ఏం వస్తుంది 12 years అవుతుందండి. 12 years. 12 years. ఏంది 12 ఏళ్లలో మీ పరిస్థితి ఏంది మరి? మా పరిస్థితి ఏం లేదు, ఎక్కడే శోకం అట్లే ఉంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఈ మధ్యలో మాకు గవర్నమెంట్ ఫిక్స్డ్ సాలరీ అని ఇచ్చింది, మళ్ళీ పాత విధానంలోకి తీసుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. మేము మా డిమాండ్ ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ ఒక పోర్టల్లో ఎక్కియాలని అంటున్నారు అనమాట. మమ్మల్ని అందులో ఎక్కిస్తలేరు. మా జలమండలిలో పనిచేసి 673 మంది మీటర్ రీడర్లు మీరు అందులోకి రారని చెప్పి అంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అంతా కలిసి రవీంద్ర భారత్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నుండి కూడా నాయకులు వచ్చారు. అప్పుడు హామీ ఇచ్చారు. జలమండలి నుంచి ఎవరు రాలేదు. మేము జలమండలి నుంచి రాలేదు. మేము గత 2-3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అందరు సార్లకు మా పై ఆఫీసర్లకు రిక్వెస్ట్ పెడుతున్నాము, లెటర్లు ఇస్తున్నాము. కానీ వాళ్ళు మళ్ళీ అదే పాత విధానం కొనసాగించాలని అనుకుంటున్నారు. ముఖ్యమైన రిక్వెస్ట్ ఏంటంటే మమ్మల్ని IFMS పోర్టల్లో జాయిన్ చేయండి, అంతే, ఇంకేం లేదు. పేరుకే ఉద్యోగస్తులు కానీ మీ పరిస్థితి కూలీలు లాగా ఉంది అనిపిస్తుంది. అడ్డకూలీలు అంతే, ఇంకేం లేదు. మాకు జీవో 60 ప్రకారము న్యాయం చేకూర్చాలని మేము జలమండలిని ఆవేశిస్తున్నాము. అంతే. మెయిన్ ఇంపార్టెంట్ మాకు జలమండలిలో మాకు డిమాండ్ ఏం లేదు. మాకు ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని జలమండలిని కోరుచున్నాము. అంతే. ఎండి దగ్గరికి ఇప్పుడు మేము మా ఉద్యోగులు ఉన్న కార్మికులలో 5 మంది పై ఎండి దగ్గరికి కలవడం జరిగింది. ఇప్పుడు 10 నిమిషాలు టైం ఇచ్చారు. టైం ఇచ్చిన తర్వాత ఏం చెప్తారో ఎండి గారు, దాని తర్వాత ధర్నా స్టార్ట్ చేయగలుగుతాం. లేకపోతే ఖచ్చితంగా కార్యాచరణ అవుతుంది మీది. చేస్తాం, మేము కంపల్సరిగా చేస్తాం. ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగం తీసే ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు? ఉద్యోగ భద్రత తీయదు. ఎందుకు తీస్తారు? మేము 673 మంది ఉన్నాం. మేము జలమండలికి ఇన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నాం. మేము ఇన్ని రోజులు నార్మల్ గా సేవ చేయలేం కదా. గత 15 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం. మేము ప్రతి రోజు 9 o'clock నుంచి 5 వరకు ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి భద్రత కావాలని మాకు EFI PF అన్ని కరెక్ట్ గానే చేస్తున్నారు, కానీ ఉద్యోగ భద్రత అనేది లేదు మాకు. జీవో 60 ప్రకారం మాకు జలమండలి చెల్లించాలని చెప్పి మా యొక్క విన్నపం. మాక్సిమం ఇప్పటికీ రెవెన్యూ లాస్ట్ తో పోలిస్తే ఇప్పుడు ఫ్రీ ఇచ్చిన తర్వాత ఇంతకు ముందు రెవెన్యూ ఇప్పుడు చాలా ప్లస్ లో ఉంది. కావాలంటే మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. వర్క్ చేయడం వల్లనే కదా ప్లస్ లోకి వచ్చింది. వర్క్ చేయకుండా ఎలా ప్లస్ లోకి వస్తుంది చెప్పండి? ధర్నా చేయడానికి వచ్చారు, శాంతియుతంగా ధర్నా చేస్తున్నారని చెప్తున్నారు. కాకపోతే 673 మంది కూడా అన్యాయం జరిగిందని కూడా చెప్తున్నారు. ఎట్లా చూసుకోవాలి ప్రభుత్వ నిర్లక్ష్యం కోసం? అది మా ఎండి గారు గతంలో మాకు జీవో 60 ద్వారా శాలీలు పడుతుండే, అంటే మమ్మల్ని వాటర్ బోర్డ్ లో గుర్తించేవాళ్ళు. జీవో 60 ద్వారా శాలీలు వస్తుండే. ఇప్పుడు డైలీ వేజెస్ లాగా టెండర్లకు ప్రోత్సాహం చేస్తున్నారు ఎండి గారు. అందువల్ల మేము ఈ ధర్నాకు రావడం జరిగింది. 673 గతంలో మేము జీవో 60 ద్వారా శాలీలు ఇచ్చారు. ఇప్పుడు వాటర్ బోర్డ్ లో అదే విధంగా లైన్మెన్ 4,000 మంది లైన్మెన్ ఉన్నారు. వాళ్ళకు సింగిల్ ఏజెన్సీ ద్వారా వాళ్ళకి శాలీలు అనేది క్రెడిట్ అవుతున్నాయి ఎవ్రీ మంత్. మాకు 673 మంది 12 కాంట్రాక్ట్ ద్వారా మాకు ఏజెన్సీల ద్వారా మాకు శాలీలు ఇస్తున్నారు. శ్రమ దోపిడీ ఉంది. మాకు సింగిల్ ఏజెన్సీ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని ఎండి గారిని మేము ఇలా కోరుతున్నాం. యాక్చువల్లీ మాకు 21,000 శాలరీ, అందులో టెండర్లు అంటే 12 మంది ఏజెన్సీల ద్వారా మాకు 13,500 జీతం రావడం జరుగుతుంది. కావున ఇది మేము ఎండి గారికి ఏం కోరుతున్నామంటే జీవో 60 ద్వారా అదే కొనసాగించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా ఎండి గారు టెండర్లకు ఇస్తే టెండర్ల ద్వారా మాకు శ్రమ దోపిడీ జరుగుతుంది. మా డిమాండ్స్ ఏం లేదు సార్. మా జీవో 60 ద్వారా మాకు శాలరీలు వాటర్ బోర్డ్ లో చేస్తున్న 673 మంది మీటర్ రీడర్లు అందరూ జీవో 60 ద్వారా మాకు జీతాలు రావాలని కోరుతున్నాము. ఎండి గారు ఏం చేస్తున్నారంటే టెండర్లకు ప్రోత్సహించి మనం డైలీ వేజెస్ లాగా కన్వర్ట్ చేయాలని చూస్తున్నారు. ఎండి గారు మేము కోరుకునేది ఒకటే, దయచేసి మా 673 మంది మా మీటర్ రీడర్ ద్వారా మేము తెలియజేయాల్సింది ఏంటంటే మమ్మల్ని జీవో 60 ద్వారా మాకు శాలరీలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకున్నాం. మా డిమాండ్స్ ఇవే. అది 4,000 లైన్మెన్లను హైదరాబాద్ లో చేసిన లైన్మెన్ మొత్తాన్ని IFMS ఫోటో జీవో 60 ద్వారా IFMS ఫోటోలో వాళ్ళను చేర్చడం జరిగింది. IFMS ఫోటోలో మా 673 మంది ఎక్కించడం లేదు, చేస్తున్నాం అంటున్నారు, కానీ అది తప్పుదోవ పట్టిస్తున్నారు ఎండి గారు.